సర్కారు ఏం చేసింది, ఏం చేయబోతున్నదనే ముచ్చట మీద బట్టి విక్రమార్క బడ్జెట్ ముచ్చట్లు గంటన్నరకు ఎక్కువ మాట్లాడిండు. ఇక దాని మీద హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ లో ఉన్న బండారం ఏంటిదో ఒక్కొక్కటి చెప్పుకొచ్చిండు. మహిళలకు అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని స్పీచ్లు దంచిండ్రు తప్ప మహిళలకు ఇప్పటి వరకు ఒరిగింది ఏం లేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు. అంతేకాదు పోయిన ఏడాదిలో ఏం చెప్పిండ్రో ఇప్పుడు కూడా అదే చెప్పిండ్రు. దాన్ని కూడా మేనేజ్ చేసుకోలేకపోయినరు. మక్కి ఒక్కటే పేజీ నెంబర్లో రాసుకొని వచ్చిండ్రు అని కాంగ్రెస్ పరువు తీసినంత పని చేసిండు. ఈ మాటలు ఉత్తగానే చెప్తలేము, అన్ని తీర్లు అరుచుకొని చెప్తున్నాం అన్నట్టు. అంటే కాంగ్రెస్ సర్కార్ లోపల చెప్పేది ఒకటి, బయట చేస్తున్నది ఇంకోటి అన్నట్టు చెప్పిండు. అంతేకాదు ఇంత దారుణంగా ఉంటాయా బడ్జెట్ మాటలు అంటున్నాడు. ఎన్నికల ముందు అబద్ధాలు, అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈ రోజు అబద్ధాలే మాట్లాడుతూ వచ్చినారు. అంటే వారి ప్రసంగం అంతా కూడా 72 పేజీల ప్రసంగ సారాంశం, అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్ధం. ఇది బట్టి గారి ప్రసంగం యొక్క సారాంశంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటి కూడా నిజం లేదు, అబద్ధాలతోనే గాలిలో మేడలు కట్టినట్టు చేస్తున్నారు అన్నట్టు చెప్పిండు. ఇక తర్వాత 6 గ్యారంటీలు ఎట్లా అటకెక్కినాయో వాటి సంగతి ఏందో కూడా చెప్పిండు. గట్లున్నది మనం ఎన్నుకున్న ప్రభుత్వం అన్నట్టు ఎద్దేవా చేసిండు. వీళ్ళు చెప్పింది 4,000 ఇస్తామని, 4,000 ఇయ్యలేదు కదా. ఉన్న పెన్షన్లలో 1,50,000 మందిని ఏరేసిండ్రు. ఐఎమ్ ఛాలెంజింగ్. కొత్తదానికి ఆశపడితే పాతది పాడైంది అన్నట్టే ఉన్నదట పింఛన్ల పరిస్థితి. ఇక రైతుల రుణమాఫీ ముచ్చట గురించి బట్టి గారు ఏం చెప్పిందంటే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని 2024-25 బడ్జెట్ లో చెప్పారు. 31,000 కోట్లతో చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లో చూస్తే మేము 20,000 కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసాం. అంటే మరి మిగతా సంగతి ఏంది? ఇంకేమున్నాయి, తూర్పుకు తిరిగి దండం పెట్టుకునే తట్టు చేసిండ్రు అన్నాడు. అంటే మరి నువ్వు 2 లక్షల లోపు అయిపోయింది అనేది పిచ్చి అబద్ధం కదా. 2 లక్షల లోపు రుణమాఫీ అయిందన్నావు కదా. బట్టి పోదామా మదిరకు? ఎప్పుడు పోదాని చెప్పు, పోయి అడుగుదాంపా. రుణమాఫీ మొత్తం అయిందా? ఏ ఊరికి పోదావో నీ నియోజకవర్గంలో చెప్పు. లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తా. రుణమాఫీ అయిపోయింది 2 లక్షల లోపు అని చెప్పినావు, కాలేదు. మీరు చెప్పిందే నిజం అయితే ఎక్కడికి పోదామో చెప్పు, పోదాం అని ఛాలెంజ్ చేసిరిండు. 2024-25లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, ఈ సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని 24-25లో చెప్పిండ్రు. అండ్ ఈ సంవత్సరం 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్టు పూర్తి అయిందా? అయితే దాని పేరేందో చెప్పండి. చేస్తే కదా చెప్పటానికి. కాబట్టి ఈ బడ్జెట్ అంతా మామిడికాయకు మసిబూసి అదే మారేడికాయ అన్నట్టు చేసిండు తప్ప ఒక్కటి నిజం లేదని చెప్పిండు. ఇట్లా ఈ ముచ్చట్లే కాదు, బడ్జెట్ లో చెప్పిన ప్రతి విషయం మీద ఒక్కొక్క ముచ్చట ఒలిచినట్టు చెప్పిండు. కాంగ్రెస్ సర్కారు చెప్పింది కొండంతా, చేసింది మాత్రం ఘోరంతా అన్నట్టే ఉన్నదని బాగానే అరుచుకున్నాడు హరీష్ రావు.